పచ్చటి పైర్లతో కలకలలాడాల్సిన పొలాలు నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో చినుకులు కరువై జిల్లాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా బీడుమూవులు కనిపిస్తున్నాయి. చిరుజల్లులకు విత్తనం వేసిన చోట మొండిగా మొలకలొచ్చిన ఎండల తీవ్రతకు మాడిపోతున్నాయి. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. పంట కాపాడుకోవడానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్టర్ల ద్వారా నీటిని తీసుకెళ్లి పంట పొలాల్లో చల్లుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ప్రకృతి కన్నెర చేయడంతో రైతు కుదేలవుతున్నాడు. అడపదడప మోస్తరు వర్షాలు కురిసిన చోట పంట కాస్త బతికినా ఇప్పుడు అది కూడా ఎండిపోతోంది. జిల్లాలో పదును వర్షాలు లేక నెలన్నర గడిచింది. ఖరీఫ్ పంటలను సాగు చేశాక ఆకాశం వైపు ఆశగా చూడటమే కానీ మేఘం కరగడం లేదు. రైతు కంట ఉబికే నీరు తప్ప పంటను దడిపే నీరే కరువైంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అన్నదాతలు దిక్కుతోచక బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ప్రధాన పంటలు కాకపోయినా ప్రత్యామ్నాయ పంటలతో ఊరట చెందుదామని భావించినా ఆశలు నెరవేరడం లేదు. సాగునీటి వసతి ఉన్న చోట కూడా అదే పరిస్థితి. కాలువలకు సరైన సమయంలో నీరు అందడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మాకు వచ్చేసి వర్షాధారం మొత్తం పంట వరి అనేది. మాకు వరి తప్ప వేరేది ఇంకో ఏ పంట పండదు. ఈ వరి పంటను నమ్ముకొని మేము వర్షాధారం మీద ఆధారపడినాం. కాకపోతే ఇక్కడ మన పలాస వరకు వంశధార ఉంది, అది కూడా మనకి ఇక్కడ లేదు. ప్రభుత్వాలు తలిచి ఏమైనా ఇటు వంశధార వస్తే మనం కొంచెం ఈ బాధలు తప్పును. ఇప్పుడు ఈ ఆకుమల్లు కాపాడుకోవడం కోసం దాదాపు ఏవుకుని 5 గంటల నుంచి వచ్చి ఒక ముగ్గురు లేబర్ని తీసుకొచ్చి ఒక ఇంజిన్ అద్దెకి గంటకి 300 తీసుకొచ్చి తర్వాత డీజిల్ని తీసుకొచ్చి అన్నీ చేసినప్పటికి ఈ టైం అయింది. అయినప్పుడు కూడా ఒక ఆకుమట్టి తరలేదు. కారణం ఏంటంటే భూమిలోకి నీరు వెళ్ళిపోతుంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితి వల్ల భూమిలోకి నీరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే 3 కూలీలను తెచ్చిన. ఒక్కొక్కరినే 600, 1800. ఈ డీజిల్ ఇంజిన్ ఖర్చు 3 గంటలైంది ఇప్పటికి. ఇది ఒక 900, దగ్గర 2700 ఆకు కాపాడుకోవడానికి. అది ఈ వారంలో వర్షం పడితే మళ్ళీ ఇది బాగుపడుతుంది. లేదంటే మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ 2700 నేను పెట్టుకోవాలి. ఇదే పరిస్థితి మాకు నెలకొంటే ఇంకా వ్యవసాయం చేయడం దండగా. ఏదైనా నా ప్రభుత్వాలు ఆదుకొని మనకి ఆ వంశధారని ఇటు ఎక్కడి వరకు తెప్పిస్తే పైనుంచి ఏమైనా వాటర్ వచ్చినట్టయితే మనకి వర్షాధారం మీద ఆధారపడటం తగ్గుతుంది. పెట్టుకోవాలి. తర్వాత పండుతుందో ఎండుతుందో కూడా మనకి గ్యారంటీ లేదు. ఇదే పరిస్థితి ఎలా కొనసాగితే ఈ ఆకుమల్లు మనకు 10 రోజులు కాపాడగలం. దానిలో కూడా నీరు ఇంకిపోతుంది. ఆ గుమ్మిల్లో కూడా ఇలా నాలాగే నలుగురు తోడితే ఇంక వాళ్ళకి కూడా నీరు ఉండదు. పైనుంచి వర్షం లేకపోతే ఇక్కడ చేసే పరిస్థితి ఏం లేదు. ఇలా అయితే వ్యవసాయం రైతే రాజు అంటారు కదా, ఇలా ఉంటే ఇంకా రైతు రాజు కాదు, ఇలా అప్పుల్లోకి వెళ్ళిపోవడం తప్ప ఇంకేమో. ఉద్దాన ప్రాంతంలోని కవిటి, కంచిలి, ఇచ్చాపురం, సోంపేట, పలాస, మందస, వజ్రపు కొత్తూరు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరి నారును కాపాడేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కాలువలు, చెరువులు, గెడ్లలో నీరు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి నారును కాపాడేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ నీటిని 3000 నుంచి 4000 కొనుగోలు చేస్తూ వారానికి 2 సార్లు తడులు అందజేస్తున్నారు. ఇప్పటికే సాగునీటి సమస్యతో మెజారిటీ నారుమళ్లు నాశనమయ్యాయి. నారును పెంచేందుకే అన్ని ఇబ్బందులు పడుతుంటే నాట్లు వేసిన తర్వాత పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అనే ఆలోచనలో అన్నదాత సతమతమవుతున్నాడు. ఇచ్చాపురం, పలాసలో 80,000 ఎకరాల మేర విస్తీర్ణంలో వరి సాగు చేస్తుండగా 50,000 ఎకరాల్లో నాట్లు వేసేందుకు వీలుగా రైతులు నారుమళ్లను సిద్ధం చేశారు. అందులో 25% కూడా బతికే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతే రాజు అంటారు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. మాపై ప్రకృతి కూడా పగబట్టింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఒక ఎకరాకి 4 ట్యాంకులు వేస్తున్నాము. అయినా మనకి ఒక ట్యాంకు 4000, 3000 వరకు ట్రాక్టర్ వాళ్ళు వసూలు చేస్తున్నారు. మాకు ఎరువులు కూడా సరిగ్గా అందుబాటులో లేవు, యూరియా కూడా అందుబాటులో లేదు. మాకు ఎవరు ఆదుకున్న నాదుడు కూడా కనిపించట్లేదు. ఇలాగైతే రైతే రాజు అంటారు కానీ మరి ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. ఇలాగైతే మేము ఎలా బతుకుతాము? ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు కురవడంతో దుక్కెలు, దమ్ములు, కలుపు తీతలు, నారు వేయడం, విత్తనాలు, ఎరువులు తదితర వాటి కోసం రైతులు ఎకరాకు సుమారు 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు చేసి వరి నాట్లు ఎదలు వేశారు. ఇప్పుడు వానలు ముఖం చాటేయడంతో పాటు వేసవిని తలపించేలా ఎండలతో వరి పైరు ఎండిపోతోంది. వానలు పడకపోతే కష్టమేనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఒక పక్క వర్షాలు కురవక మరోపక్క తీవ్రమైన ఎండలకు ఇంకొక పక్క సాగునీటి కాలువ ద్వారా నేటికి నీరు విడుదల కాకపోవడంతో వరి పైరు ఎండిపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ ద్వారా సాగునీటిని విడిచిపెట్టాలని రైతులు కోరుతున్నారు.
అన్నదాతకు అంతో ఇంతో చేతిలో పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైతుకు అండగా ఉంటామని చెప్పి జడ్పీ సమావేశాల్లో ప్రకటనలకే తప్ప పనులు చేయడం లేదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నేడు అధికారులు, పాలకులు రైతులను ఆదుకుంటాము, నష్టపరిహారం ఇస్తామని చెప్పడం కాకుండా సకాలంలో కాలువల్లో నీటిని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే ఇంత ఉపద్రవం తలెత్తేది కాదని ప్రశ్నిస్తున్నారు. రైతే రాజన్నారు కానీ ఆ రాజు నేడు కూలీగా మారబోతున్నాడని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ గోడును పట్టించుకుని సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. అన్ని రంగాల్లో ముందుండే అగ్రికల్చర్లో అంటే భారతదేశంలోనే ఉద్యాన ప్రాంతం అంటే ఒక చరిత్ర గల ఇక్కడ అన్ని రంగాల పంటలు అయితేనేమి, వెజిటబుల్స్ అయితేనేమి దీనికి ఒక చరిత్ర ఉంది. అలాంటి గ్రామం, అలాంటి నియోజకవర్గంలో పూర్తిగా దీనికి అసలు వర్షం అనేదే ఇప్పుడు నదులు కూడా బద్దలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఈరోజు ఆకుమడులు మేము తడుపుకొని నెక్స్ట్ ఏమైనా వర్షాలు వస్తాయని ఎదురు చూపే పరిస్థితుల్లో ఒక్కొక్క ఆకుమడి ఒక ఎకరాకి మేము తడపాలంటే మాకు కనీసం 10-12 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే నేను 3 సార్లు తడపడం జరిగింది. కానీ ఈ పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం చాలా సందర్భంలో రైతు అనేవాడికి మొన్న తిత్లీ తుఫాన్ వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ప్రభుత్వమే యంత్రాంగం అంతా వచ్చి ఈ ఏరియా అంతా ఉద్యాన ప్రాంతం అంతా విజిట్ చేసి ఇప్పుడు రైతాంగానికి మేము ఆదుకుంటాం, అన్ని రంగాల్లో మేము ఉన్నామనేసి హామీ ఇచ్చారు. హామీలు గాలికి వదిలేశారు. కానీ కనీసం 2 ఎకరాలు ఉన్న రైతుకి ఒక ఓరిస్తామన్నారు. అలాంటిది ఈరోజు పేపర్ వర్కే పరిమితం, కానీ అది అమల్లో అవ్వలేదు. ప్రస్తుతం ఏంటంటే మా తాలూకా ఆలోచన రైతుకి ఉపాధి పనిలో ఈ అగ్రికల్చర్ పర్పస్ కల్పించాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మా తాలూకా నేను ఒక రైతుగా నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను. అలాగే గవర్నమెంట్కి కూడా నేను స్పెషల్గా ఒక ఈ ఏరియాని మనకి కరువు నియోజకవర్గంగా ప్రకటించాలనేసి మీ ఛానల్ ద్వారా మేము రిపోర్ట్ చేస్తున్నాం. వంశధార నీరు ఇచ్చాపురం వరకు తీస్తే రైతు కరువు జిల్లాగా ఈరోజు మనము చేయగలం, వలసను నివారణ చేయగలం. కానీ ఈ జిల్లా రాజకీయంలో అభివృద్ధి చెందింది, కానీ రైతాంగంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎక్కడ అభివృద్ధిలో మాత్రం వెనుకబడింది. సుఖీభావ్ అన్నారు, అన్నదాత సుఖీభావ్ 7,000 ఇస్తున్నారు, ప్రధానమంత్రి ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మత్స్యకారుడికి ఏకకాలంగా 20,000 రూపాయలు వేస్తున్నారు. మీరు ఇచ్చిన 7,000 రూపాయలు ఈ రైతుకి ఏమవుతుంది? మీరు ఏకకాలంగా ఇచ్చింది సమ్ అమౌంట్ ఒకసారి ఇస్తే ఆ రైతుకి కొంత హెల్ప్. ఎలా మీరు ఇచ్చింది 7,000 రూపాయలు, ఒక ట్యాంక్కి 2 ట్యాంకులు ఖర్చు ఇస్తున్నారు, కానీ మిగతా ఎరువులు దొరకట్లేదు. ఈ పరిస్థితుల్లో రైతు ఆయనకి ఆ కెమికల్ బాటిలే వాడికి దానికి పరిష్కారం.